అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక వారిద్దరూ కూడా మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు మనం ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. ఈ హామీల ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధిని చేకూర్చేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయన్నమాట. ఇక మనం చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలనే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలనైతే ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా మనకు ఇంకా ₹1 కూడా జమ కాలేదు. ఇక మరి ఎందుకు జమ కాలేకపోతుంది, ఏ కారణాల చేత డబ్బులు వేయలేకపోతున్నారు, ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు అనే విషయాలతో పాటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ఏ రైతులకి పంట నష్టపరిహారం వస్తుంది, ఏ రైతులకి ఒక డబ్బులు రాదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. అలాగే ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి మరెన్నో పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కొత్తగా ఒక కార్డు అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే రైతులకు సబ్సిడీ ఎరువులు కావాలన్నా, సబ్సిడీ విత్తనాలు కావాలన్నా, అలాగే మనకి యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే రైతులకు రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ కానీ, పీఎం కిసాన్ పథకాలు కానీ, ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలంటే కూడా మీరందరికీ కూడా ఒక యూనిక్ ఐడి గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది. ఈ గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు టైప్లో రైతులు కూడా ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, అలాగే మీ మొబైల్ నెంబరు, మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీతో మీరు యొక్క కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్డు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క కార్డు కనుక వస్తే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్డు ద్వారా మీకు అనేక పథకాలు అయితే రావడం జరుగుతాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యూనిక్ గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కార్డు. ఇప్పటికే మన ఏపీలో దాదాపు 1,00,000 పైగా మనకు యొక్క కొత్త కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే ఈ యొక్క కార్డు అనేది మీరు ఇంపార్టెంట్. చాలామంది ఇంకా రైతులకు తెలియదు ఈ విషయం అనేది. ఈ యూనిక్ ఐడి గుర్తింపు కార్డును అయితే మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ యొక్క కార్డు అనేది తీసుకోండి. ఈ కార్డు కనుక తీసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా రైతులకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, పీఎం కిసాన్ డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా ఇలా చేసుకున్నటువంటి రైతులకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా ఆయన లబ్ధి చేకూర్చబోతున్నారు. చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా మనకి ఇంకా వారికి డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట. ఇక వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. ఇక ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు చేసేందుకే మన కూటమి ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక మీరు ఆ రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలని కూడా ఇక్కడ మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూరబోతుంది. అంటే ఏదైనా సరే గత ఖరీఫ్ సీజన్లో మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున వారికి డబ్బులు అయితే వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక గతంలో మనకు
ఎన్నోసార్లు పంటలు నష్టపోయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే వేశారు. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్లో కూడా ఎవరైనా పంటలు నష్టపోతే వారికి పంట నష్టపరిహారాన్ని అందిస్తారు. ప్రస్తుతానికైతే ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతన్నలకు ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించి తప్పకుండా రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకుని డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 24 నుంచి కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను విడుదల చేస్తున్నారు. మరి 19వ విడత నిధులను విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వస్తాయి డబ్బులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కూడా కలిపి ఇవ్వాలి. కాబట్టి మరి 24వ తేదీ నుంచి డబ్బులు వేస్తారా లేదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. అంటే సమాధానం లేని ప్రశ్నగా అయితే ఉంది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖున కేబినెట్ మీటింగ్ కనుక జరిగి ఉంటే అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకునేవారేమో. కానీ ఇక్కడ 24 నుంచి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి యొక్క డబ్బులు విడుదలవుతుందా కాదా అనేది రైతులకు ఇబ్బందిగా ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 24 నుంచి మన ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులను పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకు డబ్బులు అయితే రాబోతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ పథకాలకు ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు డబ్బులు తీసుకోవాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇప్పటికీ అనేక పథకాల ద్వారా మనం చెప్పుకున్నట్లు అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పీఎం కిసాన్ కానీ ఇలా అనేక పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారు కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోయినా కూడా మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. 24 నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.